Actually, I won't tell you this film is only a biopic of NTR. It is a film, a message. That is what we, Mahatma Gandhi cinema తీసినప్పుడు చాలా గొడవలు జరిగినాయి. It is not that Richard Attenborough ఏమన్నాడు? It is not the life history of Gandhi I am taking. It is the essence of his life I am showing. ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు, ఎవడు కనపడలేదు అట్లా తీసుకుంటూ పోతే రామారావుది 5-6 ఎపిసోడ్లు పాటలు తీయాలి మేము. I can say it is a biopic of ANR, నాగేశ్వరరావు గారు బాబాయ్. I can say, ఈక్వల్ రోల్స్. దాంట్లో సీను బా అంతే, సినిమా చూసి ఆనందించాను అంతే. ద ఫ్రెండ్షిప్ దే షేర్, సమజీవులు. తాగితే నీతో తాగుతాను, లేకపోతే నేను ఒక్కడే తాగుతాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ ద రిలేషన్షిప్, ద టూ పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, వన్ ఏఎన్ఆర్ అండ్ వన్ ఎన్టీఆర్. సుమంతన, నీకు చిన్నప్పుడు నువ్వు నాగేశ్వర గారితో యూ గ్రూ అప్ విత్ హిమ్, యు ఆర్ ద క్లోజెస్ట్ టు హిమ్. ద పెట్, హి వాస్ హిస్ పెట్. ఇల్లు కూడా రాసి ఇచ్చేశారు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా వేసేయలేదు, అడిగే ఇంతవరకు ఫ్యాన్ వేయలేదు. ఏమిటి, ఎక్కడ మీ మామయ్య? మీ మామయ్య నాగార్జున మామయ్యని, సుప్రియ మామయ్య బారిపోయి ఉంటాడు. ఇందుకే మన ఇద్దరం ఉన్నామని. సో సుమంతన, నువ్వు ఎప్పుడన్నా నాగేశ్వర గారు క్యారెక్టర్ వేస్తావని అనుకున్నావా? అనుకోలేదు. బట్ ఇది ప్లాన్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఒక చిన్న ఇంక్లింగ్ ఉంది. అంటే బయోపిక్ తీస్తే లైక్ మంచి స్నేహితులు, అంటే ఒకరు లేకుండా ఇంకోరు లేరు కదా, అందుకనే నరనారాయణ సంభూతం ఉంటాను. నాగేశ్వరరావు గారికి నాన్నగారు శుభైక్యం అయిన తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు బాబాయ్కి ఇచ్చారు. నాగేశ్వరరావుకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడే ఆ రోజు స్పీచు ఆయన అన్నారు, చాలా బాగా మాట్లాడావు అన్నారు. అంటే చెప్తున్నాను ఆయన, థ్యాంక్ యూ బాబాయ్, మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, నాన్నగారి గురించి కానీ మీ గురించి కానీ. దట్ వాజ్ ఐ థింక్ మై బెస్ట్ స్పీచ్ ఐ ఎవర్ గివెన్. 1/2 hour 40 minutes మాట్లాడానండి. అంబా ఆవు అంబా నుంచి మొదలుపెట్టి అసలు అమ్మ నాన్న, అక్కడి నుంచి బాబాయ్ మాట ఎలా వచ్చింది, అక్కడి నుంచి నారాయణలో సంభూతం ఎన్టీఆర్ అని అన్నారు అని శ్రీకృష్ణార్జునుడిలో డైలాగ్ ఉంది. నాన్నగారు నాగేశ్వర అంటారు మన బి సరోజదేవి గారి దగ్గర, అతను ఇదైతే నా అవతార పురుషుడు అయితే నా నారాయణుడు అయితే నేను అరుణ్ణి. ఇది నీకు ఎలా ఉంటుంది సుమంతన చెప్పినప్పుడు? మీరు చెప్పినట్టు ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు డూ ఇట్. చాలా ఈజీగా, నేను నిజంగా కష్టపడలేదు. అంటే అది అంటే అందరికి బాగానే ఉంది, నాకే దోలు తీరిపోయింది. మీరు మీ డాడీలు వేసుకుని, గ్రాండ్ ఫాదర్లు వేసుకుని బాగానే ఉన్నారు.